దయచేసి కూర్చోండి. చాలా సంతోషం, మంచి మాటలు మనం విన్నాం కనుక దేవుని బిడ్డలుగా మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఫ్యాన్ మనకు మీరందరూ చాలా శ్రద్ధగా విన్నారు. థ్యాంక్ యూ. కొంత చేంజెస్ చేసాం మేము కనుక కుర్చీలన్నీ రాత్రి I was also working with the people. యవనస్తులతో కలిసి నేను కూడా పని చేశాను. సో ఆ వెనకాల కొంతమంది జస్ట్ ప్లేయింగ్ సమ్ పీపుల్, కొంతమంది చర్చ్కి వచ్చి దే ఆర్ ప్లేయింగ్ గేమ్స్. దట్స్ నాట్ ద వే యూ కమ్ టు చర్చ్. ఓకే, అందుకని యవనస్తుల లిస్ట్ అంతా తీసి పాడేసాం అక్కడ. No more young people are going to sit there back. Okay, sit this way, not back. అందుకని మొత్తం సిస్టమ్ అంతా కూడా అవతల పెట్టేశాం. సో కొంతమంది కష్టపడి పని చేయటం, దట్స్ వెరీ బ్యాడ్. ఓకే, ఆ బాక్సులు సరిగా వినబడట్లేదు నాకు. నేను బయట కూర్చొని వెనకాల కూర్చున్నాను. అంటే మేము 70,000-80,000 పెట్టి కాలమై కొన్నాను. నేను 80,000 రూపాయలు మూలపడి ఉన్నాయి. ఆ సౌండ్ సిస్టమ్ మీరు ఆపరేట్ చేస్తారు, అద్దెకిస్తారు, బాధ్యత కాదు. యవనస్తులు చాలా మంది ఉన్నారు. ఇది మన చర్చ్, మనం అందరం ఇవాళ యవనస్తులు సండే ఇవాళ I don't know ఎంతమంది యవనస్తులు ఉన్నారు. బట్ ఏమి ఓన్లీ సెకండ్ సండే అని మీరు ఇక మిగతా సండే కనబడరా? అండ్ సమ్ యవనస్తులు ఈ సండే తర్వాత మళ్ళీ కనబడరాదు. యశ్వంత్ లాంటి వెరీ బ్యాడ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఓకే, ఐ అప్రిషియేట్ దాట్, బట్ దాట్స్ నాట్ ద వే యూ బిహేవ్. దేవుని సన్నిధిలో మనం అందరం యవనస్తులను కలిసి దేవుడు పని చేస్తే భారతదేశంగా ముందు విజయవాడని ప్రభువులకు తీసుకురాగలం. సో మన యవనస్తులు అందరం కలిసి ఇలాగా మీటింగ్ కూడా పెడితే, పబ్లిక్ మీటింగ్, యవనస్తుల మీటింగ్, యవనస్తులు ర్యాలీ, యవనస్తులు సంథింగ్ ఫెస్టివల్, ఫెస్ట్, యూత్ ఫెస్ట్ లాంటిది, యూత్ ఫెస్టివల్. సో ఐ డోంట్ నో బిఫోర్ ఐ ఎండ్ దిస్, ముగించే ముందు ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ అక్సా ఫర్ బ్యూటిఫుల్ మెసేజ్. సో సింపుల్ మెసేజ్ బట్ వెరీ పవర్ఫుల్ మెసేజ్. ఎందుకంటే లోతుగా కొంచెం స్టడీ చేస్తే నిజమే అది భయం వేస్తుంది. ఎందుకు భయం అని అంటే, ఓ పక్కన యేసు ప్రభు చనిపోయాడు, యేసు ప్రభుని సమాధి చేశాడు, పక్కన మనల్ని కూడా చంపేస్తారనే భయంతో ఉన్నారు. ఇప్పుడేమో యేసు ప్రభు వచ్చి పీస్ అన్నారు, సమాధానం. భయం అంతా పోయింది. ఇవాళ మన జీవితంలో భయం అక్కర్లా. డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్. పీస్ బీ విత్ యు. దేవుడు మీకు సమాధానం. యేసు ప్రభు పుట్టినప్పుడేమో దోత వచ్చి చెప్పిన మాట, భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. అప్పుడు చెప్పిన మాట మీకు సంతోషమైన మాట. కానీ యేసు ప్రభు కొత్త పదం వాడాడు, షలోమ్ అన్నాడు. సో షలోమ్, ఇవాళ ఒకటొకటి మనం వందనాలు అనుకుంటా, షలోమ్ షలోమ్ అనుకోవడం, సమాధానం కలుగును, నీకు సమాధానం కలుగును కాక. ఒకరికి బ్రీడ్ చేయడంలో చేంజ్ సంథింగ్. ఓకే, అంతమానం ఒకటే పద్ధతి కాదు. ఇవాళ కొంతమంది రోజు చేంజ్ చేస్తున్నారు. బ్యాక్ సెక్టర్స్ అందరినీ అందరూ తీసుకొచ్చు. సో కొత్తగా ఉంది, బ్యూటిఫుల్. నేను ఎక్కడ కూర్చున్నాను, ఐ వెంట్ బ్యాక్, నాకు కొత్తగా ఉంది. సంథింగ్ యూలో చేంజ్. లైఫ్ లో కూడా చేంజ్ అనేది వస్తేనే మనలో ఆనందం కనపడుతుంది. ఇప్పుడు వరకు మీరు ఒకలా బ్రతికారు, కమాన్ మ్యాన్, నా తండ్రి నన్ను ఎలాగైతే పంపించాడు, నేను మిమ్మల్ని పంపిస్తాను, గో గో గో. ఇప్పుడు మీరేది చెప్పండి. అందుకని ఒక్క శిష్యుడు కూడా ఖాళీగా కూర్చోలేదు, లేజీగా కూర్చోలేదు. ఇవాళ మనందరం లేజీగా ఉన్నాం, దేవుడు పని చేయట్లేదు. దేవుడు అన్నాడు మనల్ని కూడా గో గో గో, దేవుడు పని చేయమని. సో దేవుడు మనకి గిఫ్ట్ ఇచ్చాడు, పీస్ అని గిఫ్ట్ ఇచ్చాడు. దేవుడు మనకి గిఫ్ట్ ఇచ్చాడు, పరిశుద్ధాత్మని గిఫ్ట్ ఇచ్చాడు. దేవుడు మనకి గిఫ్ట్ ఇచ్చాడు, ఆయన ప్రజెన్స్, ఆయన సన్నిధి. ఆయనే వచ్చి కనపడ్డాడు, ఆయనే. ఇవాళ నేను మీతో కూడా ఉంటాను సదాకాలం, విడిచిపెట్టండి యుగ సమాప్తి వరకు. వాట్ గ్రేట్ గిఫ్ట్స్ దట్ గాడ్ హస్ గివెన్. దేవుడు ఇచ్చిన బహుమానాలు ఎవరిని మర్చిపోకండి. దేవుడు ఇచ్చిన టాస్క్లు కూడా మర్చిపోకండి. దేవుడు చెప్పిన పని గో గో గో. గాస్పెల్ చెప్పండి, సువార్త చెప్పండి, మన ఇతరులకి చెప్పే వారంగా ఉండాలా, మన విశ్వాసాన్ని కలుపు. డోంట్ బి హిపోక్రైట్స్. యాక్షన్ చేయండి.
నువ్వు నమ్మేవి కాబట్టి నేను నమ్ముతాను అనకండి. నీ నమ్మకం వేరు, వాళ్ళ నమ్మకం వేరు. నువ్వు చూసి నమ్ముతానన్నావు. నీ కోసం స్పెషల్గా ఈ రోజు 8 రోజుల తర్వాత యేసు ప్రభు పునరుద్ధారుడు 8 రోజుల తర్వాత, టుడే ఇస్ ద 8th డే, రెజరెక్షన్ సండే తర్వాత 8 రోజుల తర్వాత యేసు ప్రభు ప్రత్యేక తోమ కోసం, తోమాకి కనపడ్డాడు. తోమని విశ్వాసాన్ని బలపరచడం, తోమని ఇవాళ మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. ఆయన ఏదైతే అడిగాడో తోమ, అది దేవుడు అనుగ్రహించాడు. నువ్వు చూసి నమ్ముతాను చూడు. కానీ నీకన్నా బ్లెస్ ఎవరంటే, నీకన్నా దీవించబడిన నువ్వు చూడడానికి నమ్మిన వాళ్ళు. నువ్వు చూడాలనుకున్నావు, ఓకే చూడండి, చూసినాను. కానీ నీ లైఫ్ ఇక్కడి నుంచి ఇలా ఉండకూడదు, అపనమ్మకంతో ఉండకూడదు, అవిశ్వాసంతో. సో దేవుని బిడ్డలైనటువంటి మీరు కూడా ఇవాళ నుంచి ఒక నూతనమైన లైఫ్ని మీరు జీవించాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద పీపుల్ హు ఆర్ బ్యాప్టైజ్డ్. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు అసలు లేచి నిలబడతారు. రీసెంట్గా బాప్టిజం తీసుకున్న వాళ్ళు అసలు లేచి నిలబడతారు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. సో మీరు అందరూ 1, 2, 3, 4, 5, 6, 7, 8 people from Lakshmi Nagar have been baptized on the Easter Good Friday. So thank you very much. Kalakuru నుంచి 12 మంది బాప్తిజం తీసుకున్నారు. నిలబడం కనుక ఒకసారి మీరు గమనించండి, వీళ్ళందరూ బాప్తిజం తీసుకున్నారు. మీరు ఎలా నడవాలో ఒకసారి తెలుసా మీకు? Some people not even partake in the Holy Communion. What for you taking baptism, man? Baptism తీసుకొని Holy Communion లో కూర్చోకుండా కింద కూర్చున్నామండి. You're disrespecting God. ఎవరు తీసుకోండి బాప్తిజం? నేను డోంట్ ఫూల్ గాడ్. దేవుణ్ణి ఎక్కిరించకండి, దేవుణ్ణి ఎగతాళి చేయకండి. God is not a fool. God, man, don't fool God. దేవుడు వెక్కిరించబడాడు ఎప్పుడు, గుర్తుపెట్టుకోండి. ఇంకా నీ పాపాలు పోగొట్టుకోలేదనంటే యు ఆర్ ఫూల్. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనం ఇవాళ దేవుని బిడ్డలైన మీరందరూ మీకు ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఏమని? 42 అపోస్తల కార్యాలు 2:40 మీరు ఏం చేయాలా? మర్చిపోయారా మీరు? ఏం చేయాలి మీరు? అక్కడ రాస్తుంది, ఈ మాటల సాక్షి మూర్ఖుల గీతాలు వారికి వేరే రక్షణ పొందండి. ఈ లోకానికి మీరు డిఫరెంట్ గా ఉండాలి. ఈ మాట విని అందరూ ఏం చేశారు? 41 ఆయన వాక్యాన్ని అంగీకరించిన. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ గాడ్స్ వర్డ్. కొంతమంది సిద్ధపడలా, కానీ ఆ లాస్ట్ మూమెంట్ లో థ్యాంక్ యూ, అప్రిషియేట్ దాట్, ఐ సెల్యూట్ యూ. బికాస్ దేవుడు మీతో ప్రేరేపించడంతో యూ కేమ్ బ్యాక్. బొత్సరు పరిగెత్తుకోండి. ఆయన వాక్యాన్ని అంగీకరించిన వాడు, తృణీకరించినాడు. చాలా మంది వాక్యాన్ని అంగీకరించినాడు బాప్తిజం పొందింది. అదేమో ఇంచుమించు 2,000-3,000 మంది బాప్తిజం తీసుకున్నారు. ఈ బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎలా బ్రతకాలో తెలుసా? నెక్స్ట్ వచ్చిన ఎలా బ్రతకాలి, మీరు ఎలా బ్రతకాలో తెలుసా? వీరు అందరూ చెప్పండి. ఎవరు వీరండి? బాప్తిజం తీసుకున్నారు వీరు. అపోస్తలుల బోధ. మీకు బోధ ఏదండి? మీకు బోధ ఏది? ఆదివారం ఒకరోజు బోధ ఉంటారా? వై డి నాట్ కమ్ ఆన్ ఫ్రైడే, మ్యాన్? బాప్తిజం తీసుకున్నారు. యూ హావ్ టు కమ్ ఎవ్రీ డే. అసలు వై డి నాట్ కమ్ ఆన్ ఫ్రైడే? వాట్ ఫర్ డిడ్ యు టేక్ బాప్టిజం దెన్? ఇఫ్ యు డు నాట్ ఫాలో గాడ్స్ వర్డ్. మీరు అపోస్తలుల బోధ ఎవ్రీ డే బాప్తిజం ఎవ్రీ డే, ప్రతి దినం మన దేవుని కూడుకునేవాడు, బోధించేవాడు. సహవాసం, వేర్ ఇస్ ద ఫెలోషిప్. ఎంతమందితో ఫెలోషిప్ చేస్తున్నారు? ఎవరితో ఫెలోషిప్ చేస్తున్నారు? మీ పాస్టర్ గారితో మీకు ఫెలోషిప్ ఉందా? ఒక బిలీవర్తో మీకు ఫెలోషిప్ ఉందా? సో దట్ యూ కెన్ లీడ్ యూ ఇన్ గాడ్స్ వే. నో ఫెలోషిప్, సహవాసం లేదు. రొట్టె విరుచుటి ఎందుకు? ఇవాళ రొట్టె విరుచుటిలో పాలు బొమ్మలు పొందాలంటే కింద కూర్చొని బాల తీసుకోకుండా బాప్తిజం తీసుకున్న వాళ్ళండి. నాకు కొంతమంది రిపోర్టెడ్ మీ, సమ్ పీపుల్ రిపోర్టెడ్ మీ సేయింగ్ దట్ ఏమంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళు బాబా తీసుకోలేదు కొంతమంది. రియల్లీ? టుడే ఐ వాచ్ దెమ్. ఈ రోజు ప్రత్యేకంగా చూశాను ఎందుకు తీసుకోలేదని. డోంట్ ఫూల్ గాడ్, ఓకే? అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట యందు ఎడతెగక మానకూడదు. శుక్రవారం ప్రార్థన రాకుండా ఏం చేశారు మీరు?
వీళ్ళందరినీ అంటున్నానంటే మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ లేచి నిలబడాలి. బాప్తిజం నేను తీసుకున్నాను అనేవాళ్ళు లేచి నిలబడాలి. థ్యాంక్ యూ ఫర్ పీపుల్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దేవుని బిడ్డలు, మీరు బాప్తిజం తీసుకున్నారంటే ఎవరో తెలుసు మీకు? యు నో హూ యు ఆర్. బైబిల్ చెప్తుంది, రోమిలికి రాసిన పత్రిక 6:4. స్టాండప్ అండ్ లిసన్. నిలబడే ఉండి వినండి. అందరు కాదు, ఓన్లీ బాప్తిజం తీసుకున్నారు. మొదటి రాసింది, క్రీస్తు మృతుల్లో నుండి ఎలా లేపబడ్డాడు అలాగే మనము నూతన జీవం పొందిన వారే నడుచుకున్నట్టు మనం బాప్తిజం వలన మరణంలో నుండి పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితివి. ఇవాళ నువ్వు నేను క్రిస్టియన్ అంటే అర్థం ఏంటో తెలుసా? న్యూ లైఫ్, సింబల్ ఆఫ్ న్యూ లైఫ్. కమాన్ మ్యాన్, ఎంతవరకు పాత జీవితాన్ని జీవించారు, కానీ ఈ రోజు నుంచి నూతన జీవితాన్ని జీవించారు. అండ్ దాట్స్ వాట్ బాప్టిజం అంటే. నూతన జీవితం లేకుండా ఎందుకు బాప్తిజం తీసుకున్నారు? మరి మీరందరి గురించి అడుగుతున్నాను, కొత్తగా బాప్తిజం తీసుకున్న వాళ్ళ గురించి కాదు నేను అంటుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీవన్ ఇన్ దిస్ చర్చ్. న్యూ లైఫ్ ఉందా మీకు? బ్యాప్టిజం అంటే అర్థం, బ్యాప్టిజం అంటే మీనింగ్. ద బ్యాప్టిజం మీన్స్ న్యూ లైఫ్. Hereafter I'm going to live a new life, not a old life. పాత జీవితం కాదు, న్యూ లైఫ్. అది రాస్తుంది, నూతన జీవము పొందిన వారే. బాప్తిజం ద్వారా మనం నూతన జీవితాన్ని పొందాం. బాప్తిజం ద్వారా పబ్లిక్ డిక్లరేషన్ చేశాం, నేను దేవుని బిడ్డని అని. పబ్లిక్ గా మీరు అందరూ కూడా ప్రభు బిడ్డని, నేను నా పాపాలను విడిచిపెట్టాను, నేను ప్రభు కొరకు నేను బ్రతుకుతాను. యూ హావ్ డిక్లేర్డ్, పబ్లిక్లీ కన్ఫెస్డ్ విత్ యువర్ మౌత్. నోటితో ఒప్పుకున్నాను, ఈ పాపాన్ని విడిచిపెట్టావు. బాప్తిజం అంటే దేవుని వాక్యం చెప్తుంది, నీ పాపాలన్నీ ఇక కడిగి వేయబట్టి. కొంతమంది అంటున్నారు, ఇంకా నాలో కొన్ని పాపాలు ఉన్నాయి, ఆ ఇడిచిపెట్టిన తర్వాత బాప్తిజం తీసుకున్నారు. నిన్ను ఎవరు తొందర పెట్టాడు? నేను ఎవరైనా పుష్ చేసిరా? యు ఆర్ ప్లేయింగ్ గేమ్స్ విత్ గాడ్. మనుషులతో కాదు, దేవునితో నువ్వు ఆటలు ఆడుతున్నావు. జాగ్రత్త. కొంతమంది చంద్రబాబు గారు, are you baptized and you did not come to church all these years? Very sad. And thank you for coming. And thank you, Aksa. I learned from you. నీ దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను. Because I never phone people. నేను ఎవరికి ఫోన్ చేయ. But I learned from you. I'm going to also come. ఇవాళ చంద్రబాబు వచ్చారంటే because of you. You call him, you talk to him, and I don't have that good habit. And I learned from you. ఇది నేర్చుకుంటాను. మరి వచ్చిన మీరు వెనక్కి పడిపోకండి దయచేసి. God loves you. ప్రపంచం అంతా ఇంతమంది ఉన్నారు, కానీ వీళ్ళందరూ రేపు ప్రభు రాకడికి వెళ్ళరు. మీరు నేనే వెళ్తాం. రేపు 1000 ఏళ్ళ పరిపాలన ఈ లోకంలో వాళ్ళందరూ కాదు, మీరు నేను పరిపాలన చేస్తాం. రేపు క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ఈ లోకంలో ఉన్న వాళ్ళు కాదు, మీరు నేను ఉంటాం. రేపు పరలోక బహుమానాలు మీరు నేను పొందుకుంటాం. కూర్చున్న వాళ్ళు కాదు. సిట్టింగ్ పీపుల్ కెనాట్ గో హెవెన్. ఈ వాయిద్యాలు వాయించిన పరలోకానికి వెళ్ళలేదు. నేను ప్రభు నీ కొరకు వాయిద్యాలు వాయించాం కదా, పాటలు పాడాం కదా, ప్రసంగం చేశాం కదా. ఐ డోంట్ కేర్ మ్యాన్. దేనికోసం చేసావు నాకు తెలియదు. బట్ యూఆర్ నాట్ కమింగ్. నువ్వు రాట్లా. మనం వచ్చేవాళ్ళం, మనం వెళ్ళేవాళ్ళం. మనం ఎలా బ్రతకాలో మీరు ఆలోచించండి. మరి ఎలా జీవించాలో మీరు ఆలోచించండి. మీరు దేవుని బిడ్డలైనటువంటి మనం మన పాపాలు క్లెన్స్ అయినాయి, పాపాలు క్షమించబడ్డాయి. అపోస్తలుల కార్యాలు 22:16 మనం చదివితే, బాప్తిజం ద్వారా నీ పాపాలు క్షమించబడిపోయినాయి. నువ్వు పాపాలు క్షమించబడినాయి. ఆ రోజే నువ్వు తీర్మానం చేసేసుకున్నావు, నా పాపాలు క్షమించబడ్డాయి, నిర్ధారణ కలిగింది అని రాసింది. తడవు చేయటేందుకు లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములను కడిగి వేసుకో. నీళ్ళ ద్వారా కడిగేసుకోలేదు, పాపాన్ని యేసు రక్తంలో కడిగేసుకున్నావు. కానీ బాప్తిజం ద్వారా ఆ రోజు నువ్వు తీర్మానం చేయడం వల్ల నీ పాపాలు ఇంకా ఉంటే కాదు అక్కడ అర్థం, కడిగివేయబడాలా. ఇంకా కొన్ని పాపాలు ఉన్నాయండి నీ బాప్తిజం తీసుకోవడానికి. అది రాసం తడవు చేయడానికి ఆలస్యం చేయకండి. మిగతా వాళ్ళు కూడా బాప్తిజం డోంట్ డిలే. చెట్టు మీద ఉన్న చెక్క అలాగే లేట్ చేస్తే యేసు ప్రభు దాటిపోవచ్చు. యేసు ప్రభు దాటిపోకుండా తడవు చేయగా త్వరగా దిగిరా. త్వరగా చెట్టు మీద నుంచి ఎవరు త్వరగా దిగమన్నారు, మెల్లిగా దిగమంటారు. పడిపోతావు జాగ్రత్త. కానీ పేపర్ త్వరగా దిగిరా, త్వరగా దిగిరా. బికాస్ ఐ కెన్ గో. నేను వెళ్ళిపోతాను, నేను దాటిపోతాను. డిలే చేయకండి.
థ్యాంక్ యూ. మీ ఒపీనియన్స్ బట్టి దేవుని బిడ్డలమైన మీరు మీ పాపాలు కడిగి వేయబడ్డాయి. ఇప్పుడు మీరు ఎలా బ్రతకాలో తెలుసా? మొదటిదే, ఎప్పుడు మర్చిపోకండి న్యూ లైఫ్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించను. ఇగో సమస్తం ఏమైంది? క్రొత్తమైన. పాతవి గతించిపోయి ఎవడై క్రీస్తు, ఇప్పటి నుంచి మీరు క్రీస్తులో ఉన్నారు, క్రీస్తులో దాచబడ్డారు. క్రీస్తు నందు ఉన్నవారు రేపు తిరిగి లెగిస్తారు. అందరూ తిరిగి లేక చచ్చిపోయినా క్రీస్తు నందు ఉన్నవారు రేపు ప్రభు రాకడికి ఎత్తబడతారు. అందరూ ఎత్తబడరు. సో వెరీ ఇంపార్టెంట్. క్రీస్తు నందు ఉన్నవారు, క్రీస్తు నందు ఉన్నవారు నూతన సృష్టి. అంటే పాతవి గతించినంటే పాత హ్యాబిట్స్ అని పోయినాయి అని అర్థం. పాత చెత్త అంతా పోయింది. పాత ఇంతకుముందు రోడ్ల మీద తిరిగి లవ్వులు, ఎఫ్ఐఆర్లు, గెలకడం, అమ్మాయిల్ని అబ్బాయిల్ని గెలకడం, అలాంటి పని ఇంకా చేస్తామంటే యూ హ్యావ్ టు బి రీబ్యాప్టైజ్డ్. తీర్మానం చేసుకుని ప్రజలందరి దగ్గర క్షమాపణ చెప్పాలి, దేవుడి దగ్గర క్షమాపణ చెప్పాలి. ఇవాళ చర్చ్కి కొంతమంది వచ్చి బాత్రూమ్ కింద, బాత్రూమ్ పైన, ఇక్కడ అక్కడ రోడ్డు మీద ఈ మాట్లాడుకుంటూ టైం చేస్తూ చాటింగ్ చేస్తూ, వాట్ యు డూయింగ్? God doesn't know that. Are you playing games with God? కొంతమంది అమ్మాయిలు ఎవరు వస్తారని అమ్మాయిలు అలాగే ఉన్నారు, అబ్బాయిలు అలాగే ఉన్నారు. యు నాట్ చేంజ్. ఎవరిని చీట్ చేస్తాను? ఎవరిని మోసం చేస్తాను? నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్. డోంట్ బి హిపోక్రైట్. ఇందాక ఆ బ్యూటిఫుల్ మాట వాడి వేషధారిగా ఉండద్దు. వేషధారి అంటే అర్థం ఏంటో తెలుసా? యాక్టింగ్ చేయడం. మీరు నమ్మారు, నేను నమ్మా. యేసు లేచాడా? లేచాడు, ఓకే నేను నమ్మేస్తున్నాను. అలా నేను మాత్రం చూస్తే కానీ నమ్మను. అది ఉన్నది ఉన్నట్టు అంటే యాక్టింగ్ చేయలే. ఇవాళ చాలా మంది యాక్టర్లు అయిపోయారు. భక్తి కలిగిన యాక్టింగ్, మారు మనసు పొందినట్టు యాక్టింగ్, పాపం పోయినట్టు యాక్టింగ్. ఎవరిని మోసం చేస్తారండి? పాతని గతించినట్టు అర్థం ఏంటి? ఇంకా మీ పాత జీవితం గతించలేదా? ఇంకా పాత హ్యాబిట్స్ పోలేదా? పాత బ్రతుకు, పాత సింపుల్ జీవితం ఇంకా మారలేదా? ఇప్పుడు మనతో క్రీస్తు సెంటర్డ్, క్రైస్ట్ సెంటర్డ్, ఇవాళ క్రీస్తు సెంటర్డ్ లైఫ్ ని మనం జీవిస్తున్నావా? యేసు ప్రభు బ్రతుకుని, నూతన జీవితాన్ని, క్రీస్తుతో బ్రతుకుతున్న క్రొత్త జీవితాన్ని జీవిస్తున్నావా? ఇంకా పాత జీవితమే జీవిస్తున్నావా? యు నాట్ చేంజ్డ్. నాకు ఫ్రెండ్స్ అంటే బాగా ఇష్టం. మా ఫ్రెండ్ వచ్చాడని చెప్పాను నేను. బట్ ఐ డిడ్ంట్ గో మ్యాన్. ఇట్స్ బ్యూటిఫుల్ మ్యాన్. నాకు రూమ్మేట్ అడిగింది, ఇంజనీరింగ్ ఫ్రెండ్ అడిగింది. బట్ ఐ డి నాట్ గో బికాస్ I'm going to lose my friendship, okay? I don't want to entertain with your bad things, man. I'm going to come. He's watching. నా లైవ్ వాచ్ చేస్తున్నాడు. ఫోన్ చేసి అడిగాడు నాకు, ఏంటి ట్యాంక్ లో ప్రార్థన చేస్తున్నావు అంటున్నాడు. ట్యాంక్ లో ప్రార్థన చేస్తాను, బాప్తిజం అంటారు. ఇక ట్యాంక్ లో ప్రార్థన చేస్తున్నాడు అన్నాడు. ట్యాంక్ లో ఏంటి తెలియదు బాబు. బట్ ఈస్ వాచింగ్ మ్యాన్. Talk to them, bring them to Christ. క్రీస్తు కొరకు తీసుకురాలి. ఆ ఫ్యామిలీని తీసుకురా అవసరమైతే. కానీ నువ్వు పాపంలో కలిసిపోక. దట్స్ వాట్ క్రిస్టియన్ లైఫ్ అంటే. బాప్తిజం తీసుకున్న మీరు క్రొత్త జీవితాన్ని జీవించండి. ఎందుకు మరి బాప్తిజం తీసుకున్నారు? ప్రభు బిడ్డగా మీరు సాక్ష్యం ఇవ్వడానికి, ప్రభు బిడ్డగా మీరు జీవించడానికి. ఏది మీ కొత్త జీవితం? ఇప్పటి నుంచి మీరు చేయవలసింది obey God's word according to John chapter 14:15. యోహాను సువార్త 14 అధ్యాయం 15 వచనం ఏం చెప్తుందో తెలుసా? ఇక్కడ నుంచి నేను ప్రభువుని ప్రేమించేవారు అయితే, ప్రభు బిడ్డలు అయితే ప్రభు మాట వినండి. మీరు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొనండి. ఇప్పటికీ కూడా ప్రేమించాలని, ఇంతగా నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు ఆ మాత్రం ప్రేమించవా? ఏమి ప్రభు కోసం ప్రేమ కలిగి జీవించలేకపోతున్నావు? వాట్ కైండ్ ఆఫ్ లవ్? లవ్ అంటే ఏది? కష్టపడద్దు. ముందు మాట ఏంట్రా నాయన అంటున్నాడు దేవుడు. నా మాట ఏనమ్మా, దండం పెడతాను నీకు. నన్ను నువ్వు నిజంగా ప్రేమిస్తే ఏ పని చేసి సిలువ ఎత్తుకొని నడవద్దు. కొంతమంది మన గుడ్ ఫ్రైడే అన్నాడు, సిలువ ఎత్తుకొని రోడ్ల మీద తిరిగాడు. చేయొద్దు నువ్వు. నేను కదా సిలువ ఎత్తుకున్నావు. నిన్నెవడు ఎత్తుకోమన్నాడు సిలువ? నిన్నెందుకు కొట్టించుకుంటున్నావు? నువ్వెందుకు? నువ్వు చేయకూడదనే కదా నేను ఎక్కాను సిలువ. నువ్వు కూడా ఎత్తున్నా సిగ్గులేనాడు వాడు. ఆ పనులు చేయొద్దు నువ్వు. యాక్టింగ్ చేయొద్దు నువ్వు. యాక్షన్ వద్దు మనకి. రోడ్ల మీద వెళ్ళని చేయక్కల్లా. నేను నీ కొరకు శ్రమపడ్డాను. నన్ను నిజంగా ప్రేమిస్తే, ఇఫ్ యు రియల్లీ లవ్ మీ, obey me. And thank you for your obedience. చర్చ్కి వచ్చారు. బట్ నేను అంటాను, ఐ రిక్వెస్ట్ యూ, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు నాకు ప్రామిస్ చేసి వెళ్ళాలి. నేను రేపు ఫ్రైడే మీరు వస్తున్నారని. నేను ఎప్పుడు నా ప్రామిస్ మీ ప్రార్థన కాదు ముందు చేయవలసి, ఈ ప్రామిస్ ని నా చేతిలో చేసి చెప్పండి. అప్పుడు కమ్ ఆన్ ఫ్రైడే అన్నప్పుడు వెళ్ళండి. అవసరమైతే బయట నిలబడుతున్నాను. మీరు నా దగ్గర రాకపోతే అక్కడ నిలబడుతున్నాను.
నమ్మకండి. షేమ్ఫుల్ ఆన్ యూ బికాస్ యూ డోంట్ ఒబే గాడ్. ఎన్ని సంవత్సరాలైనా ఇంకా ఒబీడియన్స్ చూపించకపోతే ఇంకెప్పుడు ఒబీడియన్స్ చూపిస్తారు? ఐ వాస్ ప్రీచింగ్ ఆన్ డానియల్. ఆ రోజు నేను శుక్రవారం డానియల్ గురించి చెప్తున్నాను. డానియల్ ప్రార్థన ఎప్పుడు మామూలు సమయంలో కాదు, అసలు ప్రార్థనే చేసుకోవద్దు 30 రోజులు. ఏ దేవుడికి మొక్కకూడదు, ఏ దేవుడికి నువ్వు ప్రార్థన చేసుకోవద్దు. అలాంటి హార్డ్ సిచ్యువేషన్ లో, అలాంటి కఠినమైన సిచ్యువేషన్ లో రోజుకి 3 సార్లు ప్రార్థన మానలా. అన్ని సులువైన సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, అన్ని అనుకూలమైన సమయం ఉన్నప్పుడు ప్రార్థనకు రావడానికి నీకు వీలు కలగట్లేదంటే ఎంత దౌర్భాగ్యురాలు మనం ఆలోచించారు. అవకాశం దేవుడు ఇచ్చాడు మనకి. ఎందుకని బాధపడుతున్నాను దేవుడిని? ఎందుకని ఆయన మాట అనట్లేదు? ఎందుకని ఆయన లోపడట్లేదు? ఎందుకని ఆయన ప్రేమించట్లేదు? ఐ బెగ్ యూ ప్లీజ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఒబే గాడ్. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు రెండో పని కొత్త జీవితాన్ని జీవిస్తారు. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు చేయవలసిన రెండో పని ఒబీడియన్స్ టు గాడ్. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు మూడో పని ఇందాక చెప్పినట్టు సహవాసనందు, ఫెలోషిప్ మానకండి. ఇందాక చెప్పినట్టు బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు యావతేకంగా ఉండాలా. డోంట్ ఎవర్ మిస్ ద ఫెలోషిప్, సహవాసం. ఇలాంటి సహవాసాన్ని మిస్ అవ్వకండి. ఇవాళ ఈ పక్కన రోజుతో మాట్లాడడానికి ఇష్టం లేదు కొంతమంది. You don't want to sit with other people. You don't want to talk with other people. ఇవాళ 3 sisters are sitting, but they cannot sit with other sisters. ఇంటికాడ అలాగే కూర్చుంటారు. Come on man, sit with other people, love other people. You don't talk with other people. తల్లి కూతురి కూర్చుంటారు, భార్య భర్తలే కూర్చుంటారు. తప్పేం లేదు కూర్చోవడంలో. బట్ ఆఫ్టర్ కూర్చున్న తర్వాత అయినా వెళ్ళి పక్కోని ఒకరికొకరు మాట్లాడండి, ఒకరికొకరు వందనాలు చెప్పండి అంటే కాదలే కాదు, మాట్లాడు. ఏది లవ్ అండి, ఏది ప్రేమ అండి? దేవుని బిడ్డలు మనకు ఒకరినొకరు ప్రేమ లేదు, దేవుడి మీద ప్రేమ లేదు. దాని నుంచి మారిపోదామండి. బాప్తిజం తీసుకున్న మనం అందరం, ప్రభు బలలో పాలు పంపులు పొందిన మనం అందరం, ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మనం అందరం, పరలోకానికి రేపు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళే మనం అందరం. అది మర్చిపోకండి. 4 తెలుసా? మన జీవితంలో దేవుని బిడ్డలమైనటువంటి మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవిద్దాం. ఎంతవరకు ఎలా బ్రతికేవో కాదు. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ లివ్ ఎ హోలీ లైఫ్ ప్రెజెంట్ బాండ్స్ టు గాడ్ అకార్డింగ్ టు Romans chapter 12 verse 1 and 2. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, మన ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ రాసింది, సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగాన్ని మీ శరీరాలు ఆయనకి సమర్పించాలి. అర్థమవుతుంది మీకు? ఎంతమంది మీ శరీరాలు ఇంకా ఆయన సమర్పించలేని జీవితాన్ని కలిగి ఉన్నారు? మీ శరీరాన్ని సమర్పించలేనప్పుడు ఆయనకి మీ శరీరం ఎచ్చలకు లోబడిపోతారు. మీ శరీర కోరికలకి మీరు లోబడతారు. శరీరానికి మైండ్ ఉంటుంది. ఆ మైండ్ని ఇంకా రెన్యూ అవ్వలాడతాం. అందుకని బతిలాడుతున్నాను. అందుకనే దేవుని బిడ్డలమైన మన మైండ్ సజీవ మీ శరీరాన్ని దేవునికి సమర్పిస్తే 2వ వచనంలో మనం చదివితే, ఈ లోక మర్యాద ప్రకారం నడవకండి, ఈ లోక పద్ధతి ప్రకారం నడవకండి. డోంట్ వాక్ అకార్డింగ్ టు ద వరల్డ్ స్టాండర్డ్స్ కాదు. మనం ఉత్తమంలో అనుకున్న సంపూర్ణ దేవుని చేత మీరు పరీక్ష తెలిసి మీ మనస్సు మారి కమ్ ఆన్ చేంజ్ యువర్ మైండ్. క్రిస్టియన్ పీపుల్ ఇంతవరకు వేరు, కానీ ఇప్పుడు వేరు. మీ మైండ్స్ మారాలా. ఇంకా మీ బ్రతుకులు మార్పు రాలేదంటే కారణం మీ మైండ్ మారలేదు. మీ చేంజ్ మైండ్ మారలా. ఇంకా పాత రోత కంపు కొట్టే బ్రతుకు మారలా. ఇంకా కామ వికారమైన కోరికలు మారలా. ఇంకా భయంకరమైన ద్వేషం, కక్షలు, క్రోధాలు మీ మైండ్ లో ఇంకా ఉన్నాయి, మారలా. మీ మైండ్ రెన్యూ అవ్వలా. రక్షణ పొందే వల్ల ఇంకే పాపం చేస్తున్నాను. అందుకని ప్రభు బాల దగ్గర ప్రతి ఆదివారం మనం తప్పులు ఒప్పుకోవడానికి, సరి చేసుకోవడానికి, చక్కబరుచుకోవడానికి, బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధంగా బ్రతకాలని. ఎవ్రీ డే ఏ చిన్న మిస్టేక్ చేసినా సో సారీ లార్డ్, ఫర్గివ్ మీ లార్డ్, నేను తప్పు చేశాను. మాట ద్వారా తప్పు, చూపు ద్వారా తప్పు, చేత ద్వారా తప్పు, అబద్ధమాడి తప్పు, దట్ మిస్టేక్ లార్డ్ సారీ. బాప్తిజం బల్లే తీసుకోవట్లేదంటే అర్థం ప్రభు శరీరం నీ కొరకు రక్తం కంచిన శరీరాన్ని నువ్వు అక్కర్లేదు, కాలుతో తోసేస్తున్నావు. ఆయన చిందించిన రక్తాన్ని ఒకటి చెప్పనా మీకు? ఆయన శరీరాన్ని తినకపోతే, ఆయన రక్తాన్ని త్రాగకపోతే నాకు మీకు పాలు లేదు. ఆయన శరీరాన్ని తినకపోతే, ఆయన రక్తాన్ని త్రాగకపోతే బైబిల్ చెప్తుంది మీరు చనిపోయిన తిరిగి లేదు. ఆయన
శరీరాన్ని తిని ఆయన రక్తం తాగువలే జీవం కలిగిన వారు అంచె మందు లేపుతారు. అయితే మీరు జాగ్రత్తగా భోజనం చేయాలా, తప్పుని సరి చేసుకొని భోజనం చేయాలి, చక్కబరుచుకొని భోజనం చేయాలి. ఇక చివరిదే దేవుని బిడ్డలైన మనం మైండ్స్ మారడమే కాదు, ఇవాళ మనం ఫ్రూట్స్ ఫలించాలా. బైబిల్ చెప్తుంది గలతీయులకు రాసిన పత్రిక 5:22 ప్రకారం మీరు ఆత్మ ఫలం ఫలించండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆ నిగ్రహము మీరు మీ జీవితంలో ఇవన్నీ 9 ఫ్రూట్ మీలో కనబడాలి. స్లో అండ్ స్టడీ, మీరు లవ్, మీరు సంతోషం, మీరు ఆ ఫ్రూట్ ఫలించండి, ఇతరులని రక్షణలో నడిపించండి, శుభార్థం ప్రకటించండి. దిస్ ఇస్ వాట్ బైబిల్ చెప్తుంది. Good life, Christian life. Come on man, live this beautiful life that God will be pleased. దేవుడు ఎంతో సంతోషిస్తాడు, దేవుడు ఎంతో ఆనందిస్తాడు. అంతేకాని don't play games with God, okay? Don't play games with God. Some people baptized, not partaking in the Holy Communion, you are doing wrong. You are doing wrong. You are just playing games with God. Don't you play games? దేవుడితో ఆటలాడితే దేవుడు ఎలా ఆటలాడాలో తెలుసు. ధిక్కరించబడడు దేవుడు, గుర్తుపెట్టుకో. ఏం విత్తుతో అది వస్తుంది. దానికి వచ్చిన చూపించడానికి పిల్లలకి చాలా వచ్చిన చూపించండి. నువ్వు లైఫ్ జీవించాలి, పాపం విడిచిపెట్టండి. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ బీ ఒబీడియంట్. ఇవాళ మీరు అందరూ మాట ఇవ్వాలి. నాకు వెళ్ళిపోయేటప్పుడు చర్చ్ అందరూ రేపు నాకు శుక్రవారం కనబడతారు. లవ్ జీసస్. ఈ రోజు నుంచి నేను లవ్ జీసస్ ప్రేమిస్తాను. శుక్రవారం 7 గంటల కల్లా 7 o'clock, we change now time. 7 o'clock, we pray. 7 o'clock, come on. ప్రతిసారి 7 o'clock. దేవుని బిడ్డలైన మనం దేవుని సన్నిధికి be on time. 9:30కి వదిలేస్తాం, 10 గంటల వరకు పెట్టాం. 9:30 we will close. రండి, అందరూ రండి, దీవించబడతాం. 1, 2, 3 ప్రాముఖ్యంగా ఎంచుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒబీడియన్స్. అన్ని విషయాల్లో ఒబీడియన్స్ ఉంది. మీ వాక్యం ఎదగొచ్చు, ప్రార్థనలు ఎదగొచ్చు. నేను ఏమంటున్నాను, దేవుడిని ఏది అడిగానో అన్ని దేవుడు నాకు ఇప్పటివరకు అనుగ్రహించాడు. ఈ రోజుకి నాకు అనుగ్రహిస్తాడు. దేవుడిని అడిగింది దేవుడు ఆయన చిత్తానుసారంగా నేను అడిగిన ప్రతి ప్రార్థన దేవుడు నాకు ఆలకించాడు. నా పర్సనల్ విషయంలో, నా వ్యక్తిగత విషయంలో, నా ఫ్యామిలీ విషయంలో, నా చర్చ్ విషయంలో, దేవుడు నాకు అప్పగించిన పరిచయ విషయంలో, ఎనీథింగ్ గాడ్ హ్యాస్ ఆస్క్డ్, గాడ్ హస్ గివెన్ మీ. ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కమ్ ఆన్ మ్యాన్, ప్రార్థన సింహాలు నోరులే ముగిపించేసింది. He was a daring, dashing, courageous person. Even though situations worst గా ఉన్నప్పుడు he prayed. ప్రభా ఈ పరిస్థితులు బాగలేదు కదా, కనీసం 3 సార్లు కాదు, రోజుకు ఒకసారి చేయనా అని అల్లా కాంప్రమైజ్ అవ్వాలా. మనం కాంప్రమైజ్ అవ్వద్దు. ప్రభా మీకైనా వాదన స్తోత్రాలు. లేచి నిలబడిన ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది మీ బిడ్డలు రక్షణ పొంది బాప్తిజం తీసుకున్నవారు, ఇవాళ ప్రభు పాలలో పాలు మొక్కలు పొందిన మేము ఇంకెప్పుడు తండ్రి మా పాత హ్యాబిట్స్ని మేము, పాత జీవితాన్ని మేము చేయడానికి క్రొత్త బ్రతుకు మాది. ఇప్పుడు నూతన జీవితం, న్యూ లైఫ్. క్రీస్తులో నూతనమైన బిడ్డలైన నూతనంగా మేము జీవించేవారు. పాతవి గతించిన సమస్త నూతనం చేశారు, క్రొత్తవి చేశారు. క్రొత్త లైఫ్లో ఎంత ముందు లేని జీవితం ఇప్పుడు మేము అనుభవించడానికి ప్రయత్నించాం. మా జీవితంలో మీకు సాక్షులుగా బ్రతకడానికి సహాయించాం. మీ జీవితం, మా జీవితంలో మిమ్మల్ని ప్రేమించి మీకు ఒబీడియన్స్, మీ మాటకి లోబడే మనసును అప్పించారు. మీరు చెప్పిన ప్రతి మాటకి విధేయత చూపించేవారు. మీ మాటకు లోబడకపోతే నాకు కలిగే నష్టాలు చాలా ఉన్నాయి. నా జీవితంలో అలాంటి నష్టాలు అక్కర్లేదు కదా, మాకు వద్దు తండ్రి. పనిష్మెంట్ ఒకవేళ మేము ఇష్టానుసారం బ్రతికితే పనిష్ చేసేది మమ్మల్ని క్షమించిందండి. ఇక్కడి నుంచి నమ్మకం బ్రతుకుతాం, ఇక్కడి నుంచి నమ్మకంగా జీవిస్తానని ఎవరైతే తీర్మానం చేసుకొని ఇక్కడ నుంచి మీ మాటకు లోబడి మీకు సాక్షులుగా జీవించి మంచి సహవాసం, మంచి ఫలాలు ఫలించేవారు బ్రతకడానికి ప్రోత్సహించమని యేసు నామములో వినంత వేడుకున్నాం. అలా లేచి నిలబడి ఉండండి. ఇంకొక 4 మాటలు చెప్పి నేను లోపిస్తాను. అదేంటి తెలుసా, ఒకవేళ మీరు ఇలా బ్రతకనంటే మీకు కలిగే నష్టాలు కూడా మనం చెప్పేస్తాం. ఒకవేళ మీరు ఇలా జీవించాలంటే మీకు ఇంకా సమ్ పీపుల్ ఆర్ ప్లేయింగ్ గేమ్స్ విత్ గాడ్, దేవుడితో ఆటలాడుతున్నారు. అందుకే మీరు మొదట ప్రార్థన చేయించండి. వద్దు, మనకి దేవుడి శిక్ష, మనకు దేవుడి పిల్లలైనటువంటి మనం వి డోంట్ వాంట్ పనిష్మెంట్. మనకి పనిష్మెంట్ వద్దు, దేవుడి మాట వింటాను, దేవుడికి లోబడతాను తీర్మానం చేసుకుంటే దేవుడి పిల్లలైనటువంటి మనం మొదటి 59 2వ వచనం. ఒకవేళ కానీ ఇఫ్ యూ డోంట్ ఫాలో గాడ్,
మీకు దేవుడికి ఉన్న ఆ ఫెలోషిప్ తెగిపోతుంది. బైబిల్ చెప్తుంది, నీ పాపములు ఆయన మోకములు మరుగుపరచు. నువ్వు దేవుడి సన్నిధికి రావట్లేదు. నేను ఉదయం నుంచి కూర్చొని నేను ఏమన్నా నడుపుతున్నాను అనిపించింది. ఏమన్నా ఓకే ఆమె డ్రైవర్ రైట్ నా ఏమన్నా పైలట్. ఇప్పుడు నేను కూర్చున్నాను నా విమానం సీట్లో. ఎక్కడి నుంచి అబుదాబి నుంచి అట్లాంటా తీసుకెళ్ళాలి విమానాన్ని. 16 గంటల ప్రయాణం. సో 16 గంటల సీట్లో కూర్చుంటే ఇప్పుడు ఫినిష్ ఆఫ్. హమర్షియాలజీ పాపశాస్త్రం పూర్తి చేశాం. మొత్తం అంతా కొత్తగా మొత్తం రాశాను. అంతా పాపశాస్త్రం అంతా రాశాను. వరకు మొత్తం ఎన్ని పేజీలు మొత్తం నా పేరు. డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఫినిష్ అవ్వ. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే పాపం అంటే ఏంటో తెలుసా? అది నేను స్టడీ చేసి ఇంకా లోతుగా లోపలికి డెప్త్ 20 రెఫరెన్స్ వచ్చే పాపం అంటే ఈవెన్ దేవుడు మాట వినకపోవడం కూడా పాపం. ఇవన్నీ దేవుని సన్నిధికి రావట్లేదు అనుకో, అందువల్ల ఏమైతే తెలుసా, మీకు ఆయన ముఖం మరుగైపోతుంది. అంటే దేవుడు మీకు కనబడు. తద్వారా ఏమైతే తెలుసా, దేవుడు మీ ప్రార్థన ఆలకించాలి. యు లూజ్ ఫెలోషిప్ ఆఫ్ గాడ్. ఇవాళ బాప్తిజం తీసుకొని దేవుని బిడ్డలుగా మీరు బ్రతుకుతుంది. ఇంకా పాపంలోనే ఉంటే అది ఎగతాలు కాదు, ఏలకోవడం కాదు. యు లూజ్ కంప్లీట్లీ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. ఇవాళ కొంతమందికి ఇంకా భయం లేదు. ఇంట్లోనే ఎంతో భయంకరమైన రోగాలు చూస్తున్నారు. కొంతమంది ఇంట్లోనే ఫ్యామిలీ మెంబర్స్ లోనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవాళ నీకు ఆ రోగం రాకుండా దేవుడు కాపాడాడు. అందుని బట్టి దేవుడికి కృతజ్ఞత కలిగి జీవించవాలి. ఇవాళ మీ ఇంట్లో ఫ్యామిలీలోనే మీ కుటుంబంలోనే మరణకరమైన రోగంతో బాధపడుతున్న వారు ఉన్నారు. సిగ్గు లేదు నీకు ఇంకా. ఒకవేళ నీకే రోగం వస్తే నువ్వే చావు బతుకుల్లోకి వెళ్ళిపోతే దేవుడు నిన్ను కనికరించింది, కృప చూపించింది. నువ్వు గర్వంతో ఎనకాలు చేయడానికి కాదు, ఎలాకోవడం ఆడడానికి కాదు. ఇంకేదో కాకపోలేదు అందుకే ఇట్స్ నాట్ అ ప్లేయింగ్ గేమ్. ఓకే, దేవుడు మరుగైపోతాడు నీకు, నీ ప్రార్థన ఆలకించిన అర్థం ఫెలోషిప్ కట్ అయిపోతుంది. రెండోది ఏంటో తెలుసా? చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మీ జీవితంలో స్పిరిచువల్ స్టాగ్నేషన్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఆత్మీయంగా నువ్వు అక్కడే ఉండిపోతావు, ఇంకే ఎదగవు. ఆత్మీయంగా నువ్వు ఎదగవు. చదవండి, రాసుంది 5వ అధ్యాయం 12. కాబట్టి కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠమును ఒకటి మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు అందరూ బోధకులు, అక్షరాలకు అందరూ బోధించాలి, అక్షరాలకు అందరూ చెప్పాలి. అది స్టేజ్ ఫియర్. కొంతమంది మాట్లాడడం రాదు, ఎన్ని వాక్యాలు విన్నా ఏమి చెప్పలేదు. ఎందుకంటే దీని అండర్స్టాండ్ ఎనీథింగ్. అందరూ బోధకులు అయిపోవాలి. చర్చిలో ఉన్న వాళ్ళు అందరూ బోధకులుగా ఉన్నారు. చర్చిలో ఉన్న వాళ్ళందరికీ చెప్పడానికి అవకాశం ఇస్తే చెప్పగలిగే స్థాయిలోకి ఎదగాలి. కానీ మీరు అందరూ ఎలా ఉన్నారు తెలుసా? మీరు ఇంకా పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినేవారు కాదు. ఇంకా ఎందుకో తెలుసా? మీరు ఎలాగున్నారు? పాలు త్రాగువాడు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్యం విషయంలో అనుభవం లేని వాడై ఉండును. ఇంకా పీపుల్ ఆర్ లైక్ శిశువు. ఇవాళ మీరు దేవుని సన్నిధికి రాకపోతే, ప్రార్థనకి రాకపోతే, ఎదగకపోతే ఏమైందో తెలుసా మీకు? మీరు ఇంకా శిశువులుగానే మిగిలిపోతారు. ఆత్మీయంగా ఎదుగుదల లేదు. అందుకని అపోస్తుల బోధ మీరు విన్నారు. సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన ఎడతెగగా ఉంటే మీరు చక్కగా నేర్చుకొని మీరు బోధించగలిగే సామర్థ్యం పొందుతారు. లేకపోతే శిశువులుగా మిగిలిపోతారు. మొదటిది దేవుడితో ఫెలోషిప్ కట్. 2, మీరు కానీ దేవుని బిడ్డలుగా బాప్తిజం తీసుకొని కూడా అశ్రద్ధగా ఉంటే మీరు ఎదగలేని స్టాగ్నెంట్ పొజిషన్లో ఉండిపోతారు. పైకి ఎదగలేరు. పాలు తాగే పసిబిడ్డలు కానీ మిగిలిపోతారు. 3, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. God is going to punish you. దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. చూడండి, అక్కడ రాస్తుంది, ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించు. ఎందుకంటే తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించు. కుమారుని అంటే దాని అర్థం why God is going to punish you? నేను మంచి దారిలో నడిపించడానికి. నీకు శిక్ష కావాలి అనుకుంటే ఓకే, ఆ శిక్ష ఏమైందో నాకు తెలియదు. ఒకవేళ నీకు శిక్ష కావాలంటే అది రోగం అని శిక్ష పెట్టవచ్చు దేవుడు నీకు శిక్ష అనేది ఆర్థిక పరిస్థితులు సఫలమైపోయే పరిస్థితి శిక్ష పెట్టవచ్చు దేవుడు. నీ కుటుంబ సభ్యులే నీకు దూరం అయిపోయే శిక్ష పెట్టవచ్చు దేవుడు. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ఐ కెనాట్ సే, బట్ గాడ్ కెన్ పనిష్ యూ. ఒకవేళ ఆటలాడితే దేవుడి దగ్గర గాడ్ కెన్ పనిష్ యూ.
బాప్తిజం తీసుకున్న రక్షణ పొందిన ఇలాంటి బాప్తిజం తీసుకున్నదే దేవుని బిడ్డలే. ఏమైందో తెలుసా మీకు? ఇలా ప్రభు బలలో పాలుపంపులు పొందేవాళ్ళే. అననీయ సభ్యులు ఏమయ్యారు? దేవునితో ఆటలాడారు. దేవునితో ఆటలాడితే దేవుడు శిక్షించాడు. God is punished them. Both died. ఇద్దరు చచ్చిపోయారు. Don't ever play games with God. Okay? Last and final. హెబ్రీయులకు రాసిన పత్రికలోని 10వ అధ్యాయంలో మనం చదువుకుంటే 26, 27 మనం చూసాం. God is going to judge you. దేవుడు తప్పక తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే రిజెక్టింగ్ గాడ్స్ కమాండ్, దేవుడి ఆజ్ఞను సత్యముల గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత తెలియకుండా బాధ్యత తీసుకోవాలి. అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా నువ్వు ఒకవేళ పాపం చేస్తే, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపం మనకు బలీగా ఉండదు. దానికి ఏమైందో తెలుసా నీకు? బుద్ధిపూర్వకంగా మీరు పాపం చేస్తాం కనుక న్యాయమైన తీర్పు మీ పట్ల దేవుడు వచ్చాడు. గాడ్స్ జడ్జిమెంట్ అనేది ఉంది. దేవుడు తీర్పు దహించుబో తక్షణమైన అగ్ని నీకుండును. Don't play games, okay? Don't play games. You'll be punished. ఆటలాడకండి. దండం పెట్టి చెప్తున్నాను. దేవుడు బిడ్డలైన మనం పర్వాలేదు అలాగే వేసుకో, దేవుడు ఆయన మాట్లాడదాం వెళ్ళిపోదాం కాదు. మీ మంచి కోసం చెబుతున్నాను, మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీ భక్తి కోసం చెబుతున్నాను. మీరు ఎదగాలని, మీరు ఉన్నతంగా అభివృద్ధి పొందాలని, మీరు మీ కుటుంబం మీ పిల్లలు క్షేమంగా ఆరోగ్యదాయకంగా ఉండాలని ప్రపంచపద ఐఎమ్ రియలీ అక్సెస్ చెప్పినట్టు ఐఎమ్ రియలీ హ్యాపీ బికాస్ ప్రార్థన ఎంత పవర్ఫుల్ అంటే ఒక్క ఫస్ట్ వరల్డ్ వార్ 4 సంవత్సరాలు జరిగింది. సెకండ్ వరల్డ్ వార్ చూస్తే 6 సంవత్సరాలు జరిగింది. ఇది వరల్డ్ వార్ లాగా అయిపోయే పరిస్థితి. కానీ మనం ప్రార్థన చేసాము. ఈ నెల ఇలా ప్రార్థన చేసామో లేదో సీజ్ ఫైర్ అన్నాడు. సీజ్ ఫైర్ అంటే అర్థం యుద్ధం, ఆ యుద్ధం ఆగట్లేదు అని బాంబు వేయడం ఆపేయండి. ఇప్పుడు పాకిస్తాన్ వస్తాడు అందరూ. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వచ్చాడు పాకిస్తాన్. ఇప్పుడు చర్చిల కోసం, చర్చిలు జరగడానికి ప్రార్థన ఎంత గొప్ప ఫలితం ఇస్తుందో మీరు చూసారా? చర్చలు జరుగుతున్నాయి అంటే ఏదో ఒకటి జరుగుతుంది చూసారా? యుద్ధమే ఆగలేదు 41 రోజుల పైన. కానీ సడన్ గా ప్రేయర్కి ఎంత పవర్ ఉన్నాయో. జస్ట్ ప్రేయర్. దేవుని బిడ్డలైన మన ప్రార్థనలో ఎదుగుదాం. దేవుడు దీవించిన కాక కూర్చొని పంపించే సమయం ఆఫ్రికావర్స్ ఇవ్వబడతాయి కనుక ఆఫ్రికావర్స్ ఇవ్వబడతాయి. సో మీ పేరు, మీ యొక్క ఊరు, మీ యొక్క ఫోన్ నెంబర్ ఆఫ్రికావర్స్లో రాయండి. ఆఫ్రికావర్స్ అందించిన వారు అందిస్తారు.
ఫ్రైడే. అందరూ ప్రార్థనకి రావాల్సిందిగా మనం చేస్తున్నానండి. ఇక ముగింపు ప్రార్థనతో మనం సర్వీస్ ని ముగించుకుందాం. ప్రార్థిస్తున్నాం. మహాపరిశుద్ధ ప్రభు మీకు స్వతము తెలియజేసుకున్నాం తండ్రి. నాయన ప్రభు పొద్దున్న ప్రభా ఈ తోమా సండే రోజు నేను నేను ఇంత బాగా జరిపించింది మీకు స్వతము తెలియజేసుకున్నాను తండ్రి ప్రభా. నైనా తండ్రి ప్రభు మీరు మాకు ఇచ్చిన బహుమానం బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. మీకు ఒక సమాధానాన్ని మాకు దయచేశారు తండ్రి ప్రభా. ఆ సమాధానాన్ని మా జీవితాల్లో కూడా దయచేయమని సహాయం ఇచ్చినాను తండ్రి ప్రభు. అలాగే తండ్రి ప్రభు మీ సన్నిధిని మాకు దయచేశారు, మీ పరిశుద్ధాత్మ మాకు దయచేశారు తండ్రి ప్రభా. ప్రభా తండ్రి ప్రభు మేము ఈ లోకానుసారంగా కాకుండా తండ్రి ప్రభు మీ ఆత్మానుసారంగా నడుచుకోవడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నైనా అలాగే తండ్రి ప్రభా నేను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ నేను తండ్రి ప్రభా అనేక రకమైన తండ్రి శోధనలో ఇబ్బందులు బాధలు ఉన్న తండ్రి ప్రభా మీరే మాకు సమాధానం కలిగేసి ఆదరణ చేస్తామని సహాయం అడుగుతున్నాను తండ్రి ప్రభా. నైనా అలాగే తండ్రి ప్రభా నైనా మీ సమాధానం మాకు దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా అనేక రకమైన పాపాలు పడిపోతున్నాం తండ్రి ప్రభా. బాప్తిసం తీసుకొని కూడా తండ్రి ప్రభా అనేక పాపాలకు అనేక చెడుతలంపులు నిర్వహించుకుంటున్నాం తండ్రి ప్రభా. క్షమించండి తండ్రి ప్రభా. అటువంటి వాటికి మేము తండ్రి ప్రభా లోపడకుండా తండ్రి ప్రభా మీకు లోపడి తండ్రి ప్రభా లోకానికి దూరంగా మీకు దగ్గరగా పొందడానికి సాయం చేయమని అడుగుతూ మాకు మేము చేసిన ప్రతి ప్రార్థన తండ్రి ప్రభా మీకు సమాధానం ఇస్తుంది ప్రభా. మా ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేస్తారు ఆలోచిస్తూ వేసి పరిశుద్ధాత్మలో అడిగి వేడుకొంటున్నామా తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని వారి ప్రేమ, పరిశుద్ధాత్మిక నియమమైన సహవాసం నిత్యము సదాకాలం అందరికీ తోడై కాపాడి నూతన జీవితాన్ని జీవిస్తూ ప్రభుకి ఇష్టంగా మీకు సంతోషకరంగా మిమ్మల్ని ప్రేమిస్తూ మీ మాట వింటూ జీవించడానికి మాకందరికి కృపను అనుగ్రహించి తోడే ఉండి సహాయం చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మర్చిపోకండి ఇవాళ లేట్ గా వచ్చారు కొంత